సరే ఎలా చూడాలి? చాలా వరకు ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా జంతువుల కొవ్వుని అందులో కలిపారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ అది అబద్ధమని తేటతెల్లమైంది. ఎలా చూడాలి దాన్ని? మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయటం అలవాటు. కానీ ఇది పరాకాష్ఠకు చేరింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదం గురించి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయటం, సాక్ష్యం అనేది లేకుండా, టెస్ట్ చేయకుండా, కల్తీ జరిగింది, అది కూడా జంతువుల కొవ్వు అని. సనాతన ధర్మం అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు అంటాడు. పోయి అంటే ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చేసింది, పోయి నేను దాన్ని శుభ్రపరచాలా అని చెప్పేసి ఒక డ్రెస్ వేసుకొని, సినిమా యాక్టర్ కాబట్టి, అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ విధంగా పరిరక్షించాలి? ఎలాంటి స్థానంలో కూర్చో ఉన్నాము? ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి. మనం చెప్పే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, అడుగేయాలి. ఇప్పుడేమొచ్చింది? ఎలాంటి కొవ్వు పదార్థం లేదు. ఇంకొంచెం వెనక్కిపోతే అసలు ఈ కంపెనీ 2018లో క్లియరెన్స్ వచ్చి సప్లై చేయటం మొదలుపెట్టింది. 2018లో ఎవరున్నారు? తెలుగుదేశం అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2022లో ఈ విధంగా శాంపుల్స్ చెక్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇది జరిగే ప్రక్రియ. 14-19లో 15 సార్లు రిజెక్ట్ అయితే తెలుగుదేశం హయాంలో, 19-24లో 17 సార్లు రిజెక్ట్ అయినాయి. అందుకని ఈ కంపెనీ కూడా 22లోనే ఆపేశారు. కానీ స్పష్టంగా జంతు కొవ్వు, ఎలాంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారణ అయింది. 3 డిఫరెంట్ ల్యాబ్స్ నుంచి టెస్టులు చేస్తే. ఎలాంటి టెస్ట్ చేయకుండా, అంటే ఇది చిన్న విషయం కాదు, హిందూ ధర్మానికి సంబంధించింది, సనాతన ధర్మం అంటారు ఉప ముఖ్యమంత్రి గారు. అలాంటిది ముందే చెప్పేశారు. ఎంతోమంది, వేలాది మంది భక్తులు శాకాహారులు ఉన్నారు. అయ్యో మేము ఆ ప్రసాదం తిన్నామే, జంతు కొవ్వు ఉందే, ఎంత బాధపడి ఉంటారు? ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి తప్పుడు మాటలు కానీ, తప్పుడు ప్రచారం కానీ మానుకోవాలని చెబుతూ, ఇప్పుడు మేము కడగాల్సి వస్తుంది. మీరు చేసిన అవమానాలకి, చెప్పిన అబద్ధాలకి దాని ప్రక్షాళన పెద్దలను కనుక్కొని ఏ విధంగా చేయాలనే దాన్ని కనుక్కొని ప్రక్షాళన చేయాల్సి వస్తుంది. ఇంక ముందు మంచి మార్గంలో నడవండి, మంచి చెప్పండి అనే హితవు పలుకుతూ, పెద్దలు, ఇద్దరు పెద్దలే, వారికి హితవు పలుకుతూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజలు మిమ్మల్ని కూర్చోబెట్టారు ప్రభుత్వంలో, వారికి మంచి చేయండి అని కోరుతూ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ఆయన ఇంకా 3 పేజీలు అయింది, 4 పేజీలు అయింది. అది కాదు, ప్రజలకు ఏ విధంగా మంచి చేయగలం, ప్రజలకు ఏ విధంగా మంచి సౌకర్యాలు చేయగలం, దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇవాళ ఇలాంటి పెద్ద నిజాన్ని బయటపెట్టినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం జంతువుల కొవ్వు అయితే కలవట్లేదు, కల్తీ అయితే జరిగింది కదా అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, బ్యానర్లు కట్టడం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు నోటీస్ చేస్తే ఆ బ్యానర్లో కూడా కల్తీ నెయ్యిలో కొవ్వు పదార్థాలు, యానిమల్ ఫ్యాట్ అనే పెట్టేస్తున్నారు. అంటే వాడికి ఎంత చెప్పినా కూడా కోర్టు ద్వారా, ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారు, లేని అబాండాలు వేస్తారు. సుబ్బారెడ్డి గారిని కానీ, కరుణాకర్ రెడ్డిని గారిని కానీ A1, A2 అని పెట్టేసి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికిచ్చి కేసు ఫైల్ చేసేసామో జైల్లో వేసేయాలనే ప్రయత్నం చేస్తారని సుప్రీంకోర్టుకు పోయేసి నిజా నిర్ధారణ చేయమని మేము పోవటం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు నిజం బయటకు వచ్చింది, కొవ్వు ఎలాంటి కొవ్వు లేదు అని.
కల్తీ అనేది అందుకనే టెస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడే చెప్పిన 14-19 తెలుగుదేశం హయాంలో 15 సార్లు 15 ట్యాంకర్లని రిజెక్ట్ చేశారు. 19-24లో 17 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజెక్ట్ అయింది. తప్పులు దొల్లకుండా ఉండడానికి ల్యాబ్ టెస్టులు చేస్తూ ఉంటారు. అంతేగాని ఇది అడ్డంగా పెట్టుకొని ఏ విధమైన ఎలాంటి బురదైనా చల్లుతాను అనేది మానుకోవాలి. తప్పు చేసాము, నోరు జారాము, మళ్ళీ ఎలా వెనక్కి పోవటం అనే దాని కింద ఈ డైవర్షన్ కింద ఊరూరా ఫ్లెక్సీలు పెట్టేసి ఉన్న ఇన్ఛార్జీలు కానీ 175 నియోజకవర్గాల్లో మీరు మాట్లాడండి, తిప్పికొట్టండి. ఏమని తిప్పికొడతారు? ఏం చెప్తారు? వారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మరి ఉప ముఖ్యమంత్రి అయితే ఒక డ్రెస్ వేసుకొని టెంపుల్ మెట్లన్నీ అడిగాడు. అంటే నిర్ధారణ అయిపోయింది. జ్యూరీ జడ్జ్మెంట్ అన్నట్టు మొత్తం వాళ్ళే డిసైడ్ చేసేసారు. ఇప్పుడు బయటకు వచ్చింది రిపోర్ట్. దీనికి ఏం జవాబు చెప్తారు? సో ఒక హిందువుగా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సమన్వయకర్తగా హిందూ భావోద్భావాలను దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రిని ఏమని డిమాండ్ చేయబోతున్నారు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. నమ్మకం ప్రకారం సరైన మార్గంలో నడవండి. ఎందుకంటే అదే పెద్దలు ఇద్దరు కులదైవం అన్నారు. మీరు సనాతన ధర్మాన్ని పాటించండి. బీజేపీ మళ్ళీ మీకు ఒక కూటమిలో ఒక భాగం అయి ఉంది. సనాతన ధర్మాన్ని పాటిస్తూ మంచి మార్గంలో నడుస్తూ మంచి నడవడిక నేర్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా న్యాయం చేయండి, బాగా చూసుకోండి.